హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ హిమజా గంతోజు. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. అండ్ ఈరోజు నేను ఇంకొక హౌల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. సో నేను కొన్ని డ్రెస్సెస్ మీషో నుంచి తీసుకున్నాను. సో ఆ డ్రెస్సెస్ అన్నీ నేను మీకు చూపించబోతున్నాను. అండ్ ఇది నేను ఫస్ట్ టైం పర్చేస్ చేశాను. సో నా ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. అంటే దాని క్వాలిటీ ఎలా ఉంది, ప్రైస్ రేంజ్కి అది కరెక్ట్గా ఉందా లేదా, అండ్ ఏ సెల్లర్ ట్రస్ట్ వర్తి ఎలాగ తెలుసుకుంటాం, అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూడొచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియోలో ఏదైనా డ్రెస్సెస్ చూపించింది మీకు నచ్చినట్లయితే కింద నేను విష్ లింక్ అనేది అటాచ్ చేస్తాను. అందులో నేను ఈ వీడియోలో చూపించిన డ్రెస్సెస్ ప్రతి ఒక్క లింక్ అందులో లింక్ అయి ఉంటాయి. సో అది కానీ మీరు ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా డైరెక్ట్ చేస్తుంది వెబ్సైట్కి. సో డైరెక్ట్గా అందులోకి వెళ్ళి మీరు కార్ట్లో యాడ్ చేసుకొని మీరు ప్లేస్ చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది ఆలియా కట్ డ్రెస్ అనమాట. మొత్తం టై అండ్ డై మోడల్లో పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో మనకి ఈ డ్రెస్ ఉంటుంది. అండ్ ఫుల్ అనార్కలి మోడల్ అనమాట. పెద్దగా ఫ్లేయర్ అయితే ఉండదు, కొంచెం ఫ్లేయరే ఉంటుంది. అండ్ వీళ్ళు ఆ కట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడంతా వీళ్ళు చిప్ వర్క్ చేస్తున్నారనమాట మీరు చూసినట్లయితే. అండ్ ఫుల్ బార్డర్ ఇచ్చున్నారు. అండ్ హ్యాండ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చున్నాయి. అండ్ ఫుల్ మనకి నీ కింద వరకు మనకి క్లాత్ అనేది వస్తుంది అనమాట. అండ్ దీనికి ప్యాంట్ అయితే ఏం రాలేదు. చున్నీ వచ్చేసి సేమ్ టై అండ్ డై మోడల్లోనే మనకి పైన చుడి ఎలాగ వస్తుందో, అంటే పైన టాప్ ఎలా వస్తుందో సేమ్ అలాగే చున్నీ కూడా ఇచ్చున్నారు. అండ్ లెంత్ కూడా పర్లేదండి, ఇట్ వాస్ ఓకే. అండ్ దీనికి కూడా ఫుల్ బోర్డర్ అంతా ఈ వర్క్ చేస్తున్నారు. అండ్ ఇట్ వాస్ ప్రెటీ డీసెంట్ ఎనఫ్. అండ్ మనకి ఇవన్నీ తీసుకునేటప్పుడు నిజంగా మనకి క్లాత్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది మనం మోస్ట్లీ రివ్యూస్ బేస్డే తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా వరకు మీషోలో కొన్ని ఫేక్గా ఉంటాయి, ఎందుకంటే కింద రివ్యూస్ ఉంటావు, కాకపోతే రేటింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ హౌ యూ ఫిల్టర్ సో మచ్. అండ్ బాగా రీసెర్చ్ అయితే తీసుకోవాల్సి వస్తుంది, లేకపోతే రిటర్న్ చేస్తామంటే దెర్ ఇస్ నో అదర్ చాయిస్ అనుకోండి. బట్ యా, సో ఇంకో డ్రెస్ వచ్చేసి ఈ అనార్కలి మోడల్ డ్రెస్ అనమాట. సో ఇది ఫుల్ లెంత్ ఫ్రాక్ వస్తుంది, ఫుల్ బ్లాక్ కలర్ తీసుకున్నాను నేను. ఇది మొత్తం ఫ్లేయర్ డ్రెస్ వస్తుంది, సమ్ జస్ట్ అనార్కలి మోడల్లో ఉంటుందన్నమాట. అండ్ హ్యాండ్స్కి కూడా వాళ్ళు ఈ టైప్ ఆఫ్ వర్క్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్ వస్తుంది మనకి. నేను వేసుకున్నది కూడా సైడ్ మీకు వీడియో పెడతాను. 2 హ్యాండ్స్కి ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ దుపట్టా హైలైట్ అనమాట. దీనికైతే ప్యాంట్ అయితే రాలేదు. సో ఇది వచ్చేసరికి ఫుల్ ఇలాగ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి ఉంటుంది. అండ్ ఇక్కడైతే బోర్డర్ ఇలాగా వేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మోస్ట్ ఆఫ్ ద శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ సేమ్ ఇలాంటి బోర్డరే వేస్తున్నారు అనమాట. అండ్ ఇది వచ్చేసి ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇట్ వాజ్ రియలీ గుడ్ అండ్ డీసెంట్. అంటే పార్టీ వేర్ డ్రెస్సెస్ లాగా ఉంటుంది. బట్ క్వాలిటీ వైజ్ చూసుకుంటే నాకు అంతగా ఏం నచ్చలేదు. బికాస్ మనము కొద్దిగా బయట స్టిచ్ చేయించుకున్నప్పుడు కొద్దిగా పికీగా తీసుకొని చేసుకుంటాం కదా. బట్ ఇట్ వాస్ నాట్ అప్ టు ద మార్క్. బట్ 1 టైమ్ యూజ్ ఆర్ 2 టైమ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ వాస్ ప్రెటీ డీసెంట్, బాగానే ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ మీకు నచ్చినట్లయితే. నేను ఇది వేసుకున్న వీడియో అయితే నేను లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ పెడతాను. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అయ్యి తీసుకోవచ్చు. సో యా, లెట్స్ గో టు ద నెక్స్ట్ డ్రెస్. నేను వైలెట్స్ వద్దు అనుకుంటుంటే మళ్ళీ వైలెట్సే తీసుకున్నానండి. సో ఇది కూడా ఒక వీనెక్ డ్రెస్ అనమాట. చాలా చాలా బాగుంది. ఇది నేను మింత్రాలో చూశాను, అమెజాన్లో చూశాను, అండ్ మీషోలో కూడా చూశాను. అండ్ నేను మీషోలో ఎలా వస్తుందో ఏంటో అని అనుకున్నాను. అనవసరంగా ఎందుకు ఇక్కడ పెట్టడము, ఏ మింత్రాలో పెడదామని అనుకున్నాను. బట్ చూస్తే ట్రస్ట్ మీ, క్వాలిటీ వైజ్ చాలా చాలా బెటర్గానే వచ్చింది. కానీ నేను ఆర్డర్ చేసుకున్న సైజ్ వచ్చేసి ఎం అనమాట. కాకపోతే కొద్దిగా లూజ్గా ఉంది. బట్ ఇట్ వాస్ ఓకే. మనం కావాలంటే సైజ్ చేయించుకోవచ్చు. 1 స్టెప్ అంటే ఒక సైజ్ చిన్న తీసుకున్నా సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి ఫుల్ వీ వర్క్ వచ్చిందనమాట. ఇక్కడంతా ఎంబ్రాయిడరీ వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ వచ్చాయి. మొత్తం నెక్ అంతా ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది. అండ్ ఇట్ వాస్ రియలీ పార్టీ వేర్ లాగా ఉందన్నమాట. వేసుకుంటేనే చాలా అందంగా ఉంది. ఇక్కడ చూసినట్లయితే మీకు ఫుల్ చిన్న చిన్న బుటీస్ లాగా వచ్చాయి. నెక్ అంతా వర్క్ వచ్చింది.
అండ్ దీనికి ప్యాంట్ కూడా ఇచ్చారు వాళ్ళు. అండ్ ప్యాంట్ కూడా ప్లెయిన్ ప్యాంట్ అనమాట, సేమ్ పైన క్లాత్ ఎలా ఉందో సేమ్ అలాంటిది. అండ్ కింద మాత్రం చిన్న కట్ వర్క్ లాగా ఇచ్చున్నారు. అండ్ ఫుల్ ఎలాస్టిక్ ఇచ్చారు. సో మన సైజ్ గురించి ఏం భయపడక్కర్లేదు. అండ్ ఇట్ వాస్ వెరీ లూజ్. నాకైతే నా సైజ్కి నాకు చాలా లూజ్గా అనిపించింది. అండ్ ఇట్ వాస్ వెరీ ఫ్రీ సైజ్ ఆల్సో. అండ్ మనకి చున్నీ వచ్చేసి ఈ నెట్ చున్నీ లాగా వచ్చిందనమాట. ఇక్కడంతా ఫుల్ కట్ వర్క్ లాగా ఇచ్చున్నారు. ఈ మధ్య కట్ వర్క్ ఫ్యాషన్ అయ్యేసరికి ప్రతి ఒక్క డ్రెస్ ఆల్మోస్ట్ కట్ వర్కే ఉంటుంది. అండ్ లెంత్ వచ్చేసి కొద్దిగా తక్కువ ఉంది. ఇక్కడ మీకు వీడియోలో చాలా వైబ్రెంట్గా కనిపిస్తుంది అండ్ బయట కూడా అలానే ఉంది యాజ్ ఇట్ ఈస్గా. అండ్ చున్నీ మరీ అంత లెంత్ అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయకండి, బట్ ఇట్ వాస్ ప్రెటీ డీసెంట్ లెంత్. మరి ఒక సైడ్ వేసుకునే అంత అయితే కాదు. బట్ యూజువలీ మనకి లెందీ దుపటాస్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఆ విధంగా మనమైతే ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ క్వాలిటీ వైజ్ అయితే ఇట్ వాస్ ప్రెటీ డీసెంట్. నేనైతే ఖచ్చితంగా ఇది తీసుకోమని నేను రికమెండ్ చేస్తాను. సో ఇది వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ వచ్చిన టాప్ అనమాట. నాకైతే అంతగా ఏమంతగా నచ్చలేదు. బట్ మనకి చూపించిన పిక్చర్ ఒకటి అండ్ ఇక్కడ వచ్చిన పిక్చర్ ఒకటి ఐ వుడ్ సే. హ్యాండ్స్ వచ్చేసి నేను జస్ట్ షార్ట్ హ్యాండ్ లాగా చూసాను, కాకపోతే ఇక్కడ ఫుల్ లెంత్ వచ్చింది. అండ్ ఇక్కడ పఫ్ స్లీవ్ లాగా ఇచ్చున్నారనమాట మీరు చూసినట్లయితే. అండ్ హ్యాండ్స్ కూడా చాలా లూజ్ ఉన్నాయి. అండ్ బాడీ ఫిట్టింగ్ అయితే ఇట్ వాస్ ఓకే, వేసుకుంటే బాగానే ఉంది. బట్ నా క్వాలిటీ వైజ్ అయితే అస్సలు సాటిస్ఫాక్షన్ అయితే అస్సలు లేదు. నేనైతే ఇది మీ చాయిస్. ఒకవేళ మీరు తెప్పించుకున్న తర్వాత మీ క్వాలిటీ నచ్చితే అయితే ఖచ్చితంగా మీరు తీసుకోండి. నేనైతే జెన్యున్గా చెప్తున్నాను, నేనైతే ఇది ఖచ్చితంగా రికమెండ్ చేయను. బట్ ఇట్స్ అప్ టు యువర్ చాయిస్ అనమాట. సో ఇట్ వాజ్ ఆల్సో ప్రెటీ డీసెంట్. నేను ఇది కూడా వీడియో పక్కన ఇంక్లూడ్ చేస్తాను. దాన్ని బట్టి ఆ రెఫరెన్స్ వీడియో బట్టి మీరు పిక్ చేసుకోవచ్చు. సో అనమాట. సో ఇది కూడా చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్ లుక్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ కింద బోర్డర్ వచ్చేసి మీకు వీ నెక్లో వస్తుందన్నమాట. కొంచెం పాకిస్తానీ స్టైల్లో ఉంటుంది ఈ డ్రెస్. ఇది వచ్చేసి హై కట్స్ ఉంటాయి మనకి. మిడ్ రైజ్లో మనకి యూజువలీ కట్స్ అనేవి పెట్టుకుంటారు కదా, స్లిట్స్ అనేవి. కాకపోతే ఇది కొంచెం పైకి ఉంటుంది అండ్ కంఫర్టబుల్గా ఉండదు అని అయితే అస్సలు కాదు, ఎవరైనా వేసుకోవచ్చు. అండ్ ఇట్ వాస్ రియలీ కంఫర్టబుల్. మరి పైకి ఉంది ఇది ఎలా వేసుకుంటాను అని అయితే అనుకోవద్దు, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి ఫుల్ కొద్దిగా కాలర్ నెక్ అయితే ఏం కాదు, బోట్ నెక్ కూడా కాదు, జస్ట్ ఒక రౌండ్ నెక్ పెట్టున్నారు. కాకపోతే కొద్దిగా పైకి వస్తుంది మనకి. అండ్ బాడీ అంతా మనకి ప్లెయిన్గా ఉంటుంది. అండ్ నేను చెప్పినట్టు ఈ కట్స్ అన్నీ కూడా ఇలా వస్తాయి. అండ్ దీంతో పాటు మనకి ప్యాంట్స్ కూడా ఇచ్చున్నారు. ఈ ప్యాంట్స్కి కూడా మనకి పలాజో స్టైల్లో ఇచ్చారనమాట. సో ఎలాస్టిక్ ఉంది, సో చాలా కంఫర్టబుల్గా కూడా ఉంది. అండ్ దీనికి చున్నీ కూడా ఇచ్చారు. చున్నీ కూడా సేమ్ అలాగే మొత్తం అంతా ప్లెయిన్ వచ్చింది. అండ్ మనకి ఫుల్ బోర్డర్ ఇచ్చున్నారనమాట. కలర్ చూసారా ఎంత ప్రెటీగా ఉందో. నేను ఈ మధ్య అందుకే ఈ కలర్ని చాలా ఇష్టపడుతున్నాను. బట్ సమ్వేర్ ఐ ఫీల్ దట్ ఐ షుడ్ స్టాప్ దిస్ కలర్ పర్చేసింగ్. కానీ ఇది చాలా అయితే బాగుంది. వెరీ ప్రెటీ డ్రెస్, నాకైతే చాలా నచ్చింది. అండ్ చాలా రోజుల తర్వాత నేను పింక్ కలర్ అనేది నేను తీసుకున్నాను. అండ్ ఇది చూసినట్లయితే మీకు కాలర్ అండ్ డీప్ వీ నెక్ వచ్చింది. ఇప్పుడు ఈ ఫ్యాషన్ చాలా నడుస్తుంది. అండ్ ఫుల్ బుటాలాగా వచ్చింది. అండ్ ఈ క్లాత్ వచ్చేసి ఇదేమి కాటన్ క్లాత్ కాదు, సమ్ రేయాన్ మిక్స్డ్ కాటన్ అనమాట. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి వీళ్ళు ఇలాగ బోర్డర్ ఇచ్చారు. అండ్ ఫుల్ బాడీ కూడా వీళ్ళు ఇలాగే సేమ్ ప్లెయిన్ క్లాత్ పైన నుంచి కిందకి సేమ్ అదే ఇచ్చినారు. కానీ వీళ్ళు జస్ట్ నెక్ అండ్ హ్యాండ్స్ మాత్రమే హైలైట్ చేస్తున్నారు అనమాట. అండ్ ఐ రియలీ లైక్ ఇట్. నేను ఇప్పుడు దాకా ట్రై కూడా చేయలేదు ఇది, సో ఇప్పుడు నేను ట్రై చేయాలి. అండ్ ఇట్ వాజ్ రియలీ డీసెంట్ ఫర్ ద ప్రైస్ ఐ వుడ్ సే. అండ్ సెలర్ నుంచి వచ్చింది కూడా ఫిట్టింగ్ అంతా కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నేను ఇప్పుడే వేసుకొని చూస్తాను. అండ్ కమింగ్ టు ద ప్యాంట్స్, ఈ ప్యాంట్స్ కూడా చాలా మంచిగా ఇచ్చున్నారు. ఇది కూడా సమ్ పలోజెస్ లాగా ఇచ్చారు. అండ్ కింద బోర్డర్ ఇచ్చున్నారనమాట. ఏదైనా కట్ వర్క్ ఉంది, సిన్స్ కట్ వర్క్ ఈజ్ ఫ్యాషన్. ఇక్కడ వచ్చేసి అంతా కూడా ఇలాగా స్ట్రైప్స్ లాగా వచ్చి ఉంటుంది. అండ్ కట్ వర్క్ ఇచ్చినారు. సీ హౌ ఎలిగెంట్ ఇట్ ఈస్. ఇట్ వాజ్ రియలీ నైస్. నాకైతే చాలా నచ్చింది. సో
అండ్ చాలా కంఫర్టబుల్గా కూడా ఉంది అండ్ చాలా మెత్తగా కూడా ఉంది. సమ్మర్కి అయితే మనకి కాటన్ చాలా అవసరం కదా, సో ఇట్ వాజ్ రియలీ గుడ్ అని నేను చెప్తాను. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఆల్సో ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీలో కూడా ఎవరికైనా ఇంట్రెస్టెడ్ అయితే షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. అండ్ నేను ఇప్పుడు దాకా చూపించిన డ్రెస్సెస్లో మీకు ఏమైనా డ్రెస్ నచ్చలేదైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ ఇలాంటి డ్రెస్ కానీ మీరు పర్చేస్ చేసుకున్న ఇన్స్టాగ్రామ్లో నన్ను ట్యాగ్ చేయడం మర్చిపోవద్దు. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా నేను కింద మెన్షన్ చేస్తాను. అండ్ చాలామంది ఈ హోల్ వీడియోని ఇష్టపడుతున్నారు, అది నాకు అర్థమవుతుంది. సో ఎవరికైతే నచ్చిందో చూసి వెళ్ళిపోతున్నారు, సో వాళ్ళు చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ఐకాన్ కూడా వాళ్ళు ప్రెస్ చేస్తే బాగుంటుంది. బికాజ్ నేను ఏదైనా వీడియో పోస్ట్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. సో ఐ హోప్ మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి who is encouraging me and watching my videos. So be positive, be healthy, be kind to everybody. Lots of love. Bye bye.